తెలంగాణ గద్ద ఫిల్మ్ అవార్డ్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. సో మనం చూస్తున్నాము ప్రెసెంట్ హైటెక్స్ లో ఆ వేదిక దగ్గరే మనం ఉన్నాము. హాల్ నెంబర్ 4 దగ్గర నిర్వహిస్తూ ఉన్నారు ఈవెంట్. మరి కాసేపట్లోనే లోపల ఈవెంట్ స్టార్ట్ కాబోతోంది. సో ఒక్కొక్కరుగా గెస్ట్లు అందరూ కూడా స్టార్ట్ అయ్యి వస్తూ ఉన్నారు. సో మనం ఇప్పుడు ప్రెసెంట్ ఆర్చ్ ముందున్నాము. చూస్తే వరంగల్ కాకతీయ కళా తోరణం ఆర్చ్. సో ఎవ్రీ గెస్ట్, ప్రతి ఫిల్మ్ సెలబ్రిటీ కూడా ఇక్కడ రాగానే ఆ కళా తోరణం చూస్తూ ఇలా ఈ రెడ్ కార్పెట్ నుంచి లోపలికి వెళ్తారు. సో మనం చూస్తున్నాము మొత్తం అంతా కూడా పోలీస్ బందోబస్తు ఇక్కడ భారీగా మోహరించారు. ఎందుకంటే సినీ ప్రముఖులే కాదు, రాజకీయ ప్రముఖులు కూడా ఇక్కడికి విచ్చేస్తున్నారు కాబట్టి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, అలానే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, అలానే సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అండ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, అలానే ఎమ్మెల్సీలు కూడా ఇక్కడికి వస్తున్నారు. మేయర్ కూడా వస్తున్నారు. సో ఈ నేపథ్యంలో అందరూ కూడా చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నారు. సో ఈవెంట్ ఎంత భారీగా ప్లాన్ చేశారో అంతే భారీగా ఈవెంట్ జరగబోతోంది. సో అందరూ కూడా ఈగర్గా అవైటింగ్ ఉన్నారు. ఎందుకంటే మనం చూస్తే లాస్ట్ 10 years నుంచి కూడా ఎక్కడ ఒక ఫిల్మ్ అవార్డ్ ఈవెంట్స్ ఎక్కడ జరగలేదు తెలంగాణ గవర్నమెంట్ పరంగా. మనం అంటే తెలంగాణలో చూస్తే తెలంగాణ స్టేట్ లో. సో తెలంగాణ స్టేట్ ఇప్పుడు ప్రతిష్టాత్మకంగా ఈ అవార్డ్ ఫంక్షన్ ని నిర్వహించడం జరుగుతుంది. మనం చూస్తే అంటే చాలా మంది ఫిల్మీ సెలబ్రిటీస్ ఎంతో కష్టపడి వాళ్ళు ఫిల్మ్స్ ని రూపొందిస్తారు, ఫిల్మ్స్ ని నిర్మిస్తారు. సో వన్స్ వాళ్ళు చేసిన పెర్ఫార్మెన్స్ కి, లేదంటే వాళ్ళు చేసిన డైరెక్షన్ కి, వాళ్ళు నిర్మించిన ఆ సినిమాకి ఒక బెస్ట్ ఫిల్మ్, లేదంటే ఒక బెస్ట్ యాక్టర్, ఒక బెస్ట్ యాక్ట్రెసెస్, లేదంటే ఒక బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ఆర్ ఇట్లా చాలా కేటగిరీస్ లో ఎప్పుడైతే అవార్డ్ అనేది అనౌన్స్ చేస్తారో అప్పుడు వాళ్ళు చేసిన ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం దొరికిందని చెప్పి వాళ్ళు ఎంతో సంతోషిస్తారు. సో డెఫినెట్ గా ప్రతి ఒక్కరు కూడా మనం చేసిన పని ఎప్పుడైతే గుర్తింపుకు నోచుకుంటుందో అంతకు మించిన సంతోషం ఏముంటుంది. సో అందుకే తెలంగాణ గవర్నమెంట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇక్కడ నిర్వహిస్తున్నారు ఈ ఈవెంట్ కి. ప్రతి ఒక్కరు కూడా గెస్ట్లందరూ కూడా ఒక్కొక్కరుగా వస్తూ ఉన్నారు. సో అప్రాక్సిమేట్లీ 7:30 కల్లా కూడా ఈవెంట్ స్టార్ట్ అయిపోతుంది. సో ఎంతో మంది ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ అండ్ ఫిల్మ్ స్టార్స్, హీరోయిన్స్, చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్స్ అందరినీ కూడా మనం ఇక్కడ ఈ రోజు చూడబోతున్నాము. అండ్ ఇప్పుడు మనతో పాటు ఉన్నారు సత్యనారాయణ గారు. హలో సార్, ఎలా అనిపిస్తోంది సార్? సో ఆఫ్టర్ 10 years ఈ రోజు ఇక్కడ ఈ అవార్డ్స్ నిర్వహిస్తూ ఉన్నారు. సో అవార్డ్ ప్రధానోత్సవం జరుగుతుంది, మీరేమంటారు సార్? 10 years కదండి, 14 సంవత్సరాలు అయిందండి అవార్డ్స్ మొదలెట్టి ఆప్ చేసి. 14 సంవత్సరాల తర్వాత ఈ 14 సంవత్సరాలకి కూడా కలిపి ఇవాళ ఇస్తున్నారు. అది మా ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు గారు అయిన తర్వాత మనకి అవకాశం దొరికింది. కాబట్టి ప్రతిభ కలిగిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. ఆ సినిమాలన్నింటికి వేళ అవార్డులు ఇచ్చి వాళ్ళందరినీ ఆనందపడుతున్నారు. చాలా ఆనందంగా ఉంది. రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో ఇదొక మంచి మైలురాయి అని చెప్పొచ్చు. అంటే లాస్ట్ ఇయర్ 2024 కాకుండా సార్ మనం చూస్తే 2014 నుంచి కదా సార్, 2014 నుంచి 2024 10 years కి సంబంధించిన ప్రతి ఇయర్ కూడా 3 బెస్ట్ ఫిల్మ్స్ ని కేటగరైజ్ చేశారు. సో జ్యూరీ పరంగా మీరేం మాట్లాడతారు సార్? బాగున్నాయండి అన్ని. జ్యూరీ కూడా గవర్నమెంట్ ఏం పెట్టలేదు కదా. జయసూద్ గారు ఒక కమిటీ చైర్మన్, ఒక కమిటీకి మురళీమోహన్ గారు చైర్మన్ ఉన్నారు. కాబట్టి వాళ్ళు చైర్మన్ గా మనవాళ్లే కాబట్టి పెట్టారు. కాబట్టి అందరికీ న్యాయం జరిగింది. ఎవరో ఒకళ్ళిద్దరు అనొచ్చు తెలంగాణకు రాలేదు, ఆంధ్రాలకు వచ్చినాయి అని అనొచ్చు. సినిమాకి తెలంగాణ, ఆంధ్ర అనేది ఏం లేదు. భాషాపరమైన తెలుగు సినిమాకి అవార్డు రావడం అనేది గ్రేట్ థింగ్ గా ఇచ్చేవాళ్ళు తప్ప మన తెలంగాణ సినిమా, ఆంధ్ర సినిమా అనేది ఉండవు. కాబట్టి సినిమాకే చూడాలి తప్ప మనం అవార్డ్స్ విషయంలో ఎప్పుడు కూడా పరభాషా సినిమా ఉంటే తప్ప తెలంగాణ సినిమా, ఆంధ్ర సినిమా ఉండదు. 2 రాష్ట్రాల్లోనూ తెలుగు సినిమా ఉంటుంది. కాబట్టి ఇది మంచి పరిణామం. ఇలాగే కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాం. అతి త్వరలో ఆంధ్ర గవర్నమెంట్ కూడా ఎఫ్డిసి చైర్మన్ నిర్మిస్తుంది. అప్పుడు అక్కడ కూడా నంది అవార్డ్స్ ఇస్తారు. ఓకే, సో అంటే ఆ విధంగా మీరు చర్యలు తీసుకుంటున్నారా సార్? అంటే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారా? ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. 15వ తారీఖున ఆ సీఎం చంద్రబాబు నాయుడు గారు, మన డిప్యూటీ సీఎం గారు మా పెద్దలందరినీ మీటింగ్ పెట్టారు. రేపు సాయంత్రమే ఆ మీటింగ్ లో డిసైడ్ చేస్తారు అన్ని విషయాలను. ఓకే, సో అవార్డ్స్ కార్యక్రమం అక్కడ కూడా నిర్వహించాలని ఇప్పుడు రేపు డిసైడ్ చేయబోతున్నారు సార్? అది ఎఫ్డిసి చైర్మన్ పెడతారు ముందు, దాని తర్వాత అవార్డ్స్ కార్యక్రమం పెడతారు. ఇవన్నీ కూడా జరుగుతాయి ఖచ్చితంగా. అంటే పక్క రాష్ట్రం జరిగినప్పుడు ఆటోమేటిక్ గా ఆ రాష్ట్రం కూడా జరుగుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో సత్యనారాయణ గారు చెప్పినట్లు మనం చూస్తున్నాం కదా, చాలా మందికి కూడా అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ రోజు. ప్రతి ఇయర్ కూడా 2014 నుంచి 2024 వరకు ఈ 10 years కూడా ప్రతి సంవత్సరం, అంటే ఇప్పుడు అనౌన్స్ చేశారు కాబట్టి ఓన్లీ లాస్ట్ ఇయర్ కి అవార్డ్స్ అనౌన్స్ చేసేసి వదిలేయటం కాకుండా తెలంగాణ గవర్నమెంట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎవ్రీ ఇయర్ 2014 నుంచి కూడా 2024 వరకు 10 years లో కూడా ప్రతి సంవత్సరం 3 బెస్ట్ ఫిల్మ్స్, ఫస్ట్ బెస్ట్ ఫిల్మ్, సెకండ్ బెస్ట్ ఫిల్మ్ అండ్ థర్డ్ బెస్ట్ ఫిల్మ్ ని
కేటగరైజ్ చేయడం, వాటిని అనౌన్స్ చేయడం జరిగింది. సో జ్యూరీ కమిటీ చైర్మన్స్ మురళీ మోహన్ గారు అలానే జయసుధ గారు ఇద్దరు కూడా 2 weeks బ్యాక్ అనౌన్స్ చేయడం జరిగింది. ఇప్పుడు దానికి అనుగుణంగానే ఇప్పుడు ఈ అవార్డ్స్ ప్రధానోత్సవ కార్యక్రమం ఇప్పుడు మరి కాసేపట్లోనే స్టార్ట్ కాబోతుంది. ఆల్మోస్ట్ ఆల్ సెట్ ఫర్ ద ఈవెంట్, అన్ని అరేంజ్మెంట్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. సో ప్రతి ఏర్పాటుని కూడా చాలా కూలంకషంగా దగ్గరుండి ఎంతో పరిశీలిస్తూ ఉన్నారు. సో ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు, ఎటువంటి ప్రాబ్లమ్స్ చోటు చేసుకోకుండా ప్రతిదీ కూడా చాలా పక్కాగా సిద్ధం చేశారు. సో మనం చూస్తున్నాము రెడ్ కార్పెట్, ప్రతి ఒక్క ఫిల్మీ సెలబ్రిటీ కూడా ఆ రెడ్ కార్పెట్ లోపల నుంచి లెఫ్ట్ సైడ్ మనకు కనిపిస్తుంది కదా అవార్డ్ హ్యాండ్ పట్టుకొని GTFA గద్ద తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ సంబంధించిన ఆ ఒక వింగ్ లో వాళ్ళు వెళ్లి నుంచుంటారు. సో సెలబ్రిటీస్ అందరూ కూడా అక్కడ మన మీడియా పాయింట్ ఇచ్చారు. సో మొత్తం చూస్తే లెఫ్ట్ సైడ్ చూస్తే మనం క్యారవాన్స్ అన్ని కూడా ఆల్రెడీ వచ్చి ఉన్నాయి. సో ఆ క్యారవాన్స్ మీద కూడా రాసి ఉంది. మనం మ్యూజిక్ డైరెక్టర్, ప్రముఖ పాపులర్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కి సంబంధించిన క్యారవాన్ అది. సో చాలా వరకు కూడా అందరూ హాజరయ్యే అవకాశమే ఉంది, ఎవ్వరు కూడా మిస్ కావట్లేదు. ఎందుకంటే చాలా ఇందాక సత్యనారాయణ గారు చెప్తున్నట్లు 14 years నుంచి కూడా అవార్డ్స్ ప్రధానోత్సవ కార్యక్రమం జరగలేదు. అండ్ 2014 నుంచి 24 వరకు కూడా ఈ 10 years కి సంబంధించిన అవార్డ్స్ కూడా ఎక్కడ ఇవ్వటం జరగలేదు. కాబట్టి సో ఈ రోజు ఈ అవార్డ్స్ ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొనాలి అనేది ప్రతి ఒక్కరి డ్రీమ్ గా ఉంది. చాలా మంది యాక్టర్స్, యాక్ట్రెసెస్, అంటే ఇప్పుడు అవార్డ్స్ వచ్చిన వాళ్ళే కాదు, అవార్డ్స్ రాని వాళ్ళు కూడా వాళ్ళు ఆ సినిమాలో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక బెస్ట్ ఫిల్మ్ ఉంది, ఆ బెస్ట్ ఫిల్మ్ కి సంబంధించి 4 అవార్డ్స్ ఇస్తున్నారు, డైరెక్టర్, ప్రొడ్యూసర్, హీరో అండ్ హీరోయిన్ కి. సో అట్లా కాకుండా ఆ సినిమాలో పనిచేసిన, ఆ సినిమాలో ఎన్నో పాత్రల్ని పోషించిన స్టార్స్, ఆ ఫిల్మ్ యాక్టర్స్ అందరూ కూడా, క్యారెక్టర్ ఆర్టిస్టులు అందరూ కూడా డెఫినెట్ గా ఇక్కడికి వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది. బికాజ్ వాళ్ళందరూ కూడా ఈ మూమెంట్ కోసమే వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి ఒక అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమం అంటే డెఫినెట్ గా మా ఇండస్ట్రీ సభ్యులకి అవార్డ్స్ అంటే ఎంతో సంతోషంగా వాళ్ళందరూ కూడా రావడం జరుగుతుంది. ఇందాకే మనం చూస్తే లిరిసిస్ట్ కాసల్లా శ్యామ్ కూడా లోపలికి వెళ్లడం జరిగింది. సో ఆయన మాట్లాడడం కూడా జరిగింది. సో ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా. ఎవరిని మనం కదిలించినా, ఎవరితో మాట్లాడించే ప్రయత్నం చేసినా ప్రతి ఒక్కరు కూడా ఇది ఒక కళ నెరవేరుతున్న ఒక సిచ్యువేషన్ లా చెప్తున్నారు. బికాజ్ ఆ ఇయర్ కి ఆ బెస్ట్ ఫిల్మ్ అయిపోతుంది, మళ్ళీ ఆ ఇయర్ అయిపోతే నెక్స్ట్ ఇయర్ అగైన్ ఇంకొక బెస్ట్ ఫిల్మ్ వస్తుంది, ఇంకో బెస్ట్ ఫిల్మ్స్ వస్తాయి. సో ఎప్పటికప్పుడు కూడా పాత సినిమాలు వెళ్ళిపోతూనే ఉంటాయి, కొత్త సినిమాలు, కొత్త వండర్స్. ఇన్ఫాక్ట్ ఇప్పుడు మనం చూస్తే మన తెలుగు ఇండస్ట్రీ, ఎస్పెషల్లీ టాలీవుడ్ ఇండస్ట్రీ ఏ మేరకు అంచనాలకి అస్సలు అందకుండా ఇన్ఫాక్ట్ స్కై ని టచ్ చేస్తుంది. ప్రతి ఫిల్మ్ కూడా టాప్ నాచ్ తో రూపుదిద్దుకుంటోంది. సో అలా చూస్తే అన్ని ఇండస్ట్రీస్ కూడా ఇన్ఫాక్ట్ టాలీవుడ్ ఇండస్ట్రీ వైపు చూస్తున్నాయి. అలా టాలీవుడ్ ఇండస్ట్రీ వైపు ప్రతి ఫిల్మ్ ఇండస్ట్రీ చూస్తుంది అంటే దానికి కారణం మన తెలుగు ఫిల్మ్ అసోసియేషన్ నుంచి, మన తెలుగు ఫిల్మ్ యాక్టర్స్, యాక్ట్రెసెస్, ఆల్ ద కాస్ట్, క్రూ అందరూ పెడుతున్న ఎఫర్ట్స్, వాళ్ళ కాంట్రిబ్యూషన్. సో అందుకే వాళ్ళని ఇట్లా రికగ్నైజ్ చేసి వాళ్ళకి ఇట్లా అవార్డ్స్ ఇవ్వడం అంటే డెఫినెట్లీ అది చాలా పెద్ద విషయం. సో అందరూ కూడా అందుకే చాలా ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం అంతా కూడా ఈ ఈవెంట్ వైపే చూస్తుంది. నాట్ ఓన్లీ టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ, బికాజ్ ఎవ్రీ ఇండస్ట్రీని తలదన్నేలాగా టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రతి సినిమాని కూడా రూపొందిస్తోంది. కాబట్టి డెఫినెట్ గా అన్ని ఇండస్ట్రీస్ పరంగా చూస్తే మనం చూస్తే దుల్కర్ సల్మాన్ కూడా, హీరో దుల్కర్ సల్మాన్ కూడా సీతారామంతో ఎంతో పాపులర్ అయ్యారు. మన తెలుగు హీరో లాగా మన తెలుగు ఇండస్ట్రీ కూడా ఓన్ చేసుకుంది, ఫ్యాన్స్ ఓన్ చేసుకున్నారు, తెలుగు వ్యూవర్స్ ఓన్ చేసుకున్నారు. సో దుల్కర్ సల్మాన్ కి కూడా అవార్డు ఉంది కాబట్టి డెఫినెట్ గా ఆయన కూడా వస్తున్నారన్న సమాచారమే ఉంది. అండ్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, అలానే సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అండ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, అలానే ఎమ్మెల్సీలు కూడా వస్తూ ఉన్నారు. ఒక్కొక్కరుగా అందరూ కూడా లోపలికి వెళ్తూ ఉన్నారు, ఫిల్మీ గెస్ట్లు అలానే పొలిటికల్ గెస్ట్లు అందరూ కూడా. సో డెఫినెట్ గా ఈ ఈవెంట్ ఎప్పటికీ కూడా మరపు రానిదిగా నిలిచిపోవాలని చెప్పి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తూ ఉంది తెలంగాణ గవర్నమెంట్. సో ప్రతి ఒక్కరు కూడా గెస్ట్లు ఇప్పుడిప్పుడే వస్తూ ఉన్నారు. అప్రాక్సిమేట్లీ 7:30కి ఈవెంట్ అయితే స్టార్ట్ కాబోతోంది. సో చాలా అరేంజ్మెంట్స్ అయితే చేశారు, అంటే లోపల ఈవెంట్ కి తాలూకా అరేంజ్మెంట్స్ అయితే చాలా ఉన్నాయి. సో మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయం ఉట్టిపడేలాగా అటువంటి ఒక డాన్స్ పెర్ఫార్మెన్సెస్ కూడా ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఫుల్ గా డ్రెస్అప్ అయి, మేకప్ అయ్యి వాళ్ళందరూ కూడా లోపలికి వెళ్తుంటే చూశాను. అండ్ మోర్ ఓవర్ కీరవాణి ట్రూప్ లో సింగర్స్ అందరూ కలిసి
సంబంధించి తెలంగాణకి సంబంధించి తెలంగాణ యొక్క సంస్కృతి సాంప్రదాయానికి సంబంధించి తెలంగాణ సోల్ కి సంబంధించి సాంగ్స్ అన్ని కూడా వాళ్ళు పాడబోతున్నారు. సో సింగర్స్ అందరూ కూడా ఇప్పటికే లోపలికి చేరుకున్నారు. సో లోపల ఈవెంట్ మరి కాసేపట్లోనే ప్రారంభం అవుతుంది. సో బయట చూస్తే ఎన్వైరన్మెంట్ అంతా సో నేను మీకు ఇందాక నుంచి చెప్తున్నట్లు సో ఆల్ సెట్ ఫర్ ద ఈవెంట్, అందరూ కూడా రెడీగా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్కరుగా చేరుకుంటూ ఉన్నారు. సో అంతా కూడా మనం చూస్తే చాలా వెయిటింగ్ మూమెంట్ ఇది. తెలుగు ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఫిల్మ్ ఇండస్ట్రీ ఎప్పుడు కూడా ఇలాంటి ఒక రికగ్నిషన్, అఫ్ కోర్స్ కెమెరా ముందు ఉండే ప్రతి ఒక్కరు కూడా ఆ రికగ్నిషన్ నే కోరుకుంటారు. సో బెస్ట్ యాక్టర్ గా అల్లు అర్జున్ కి అవార్డు ఇవ్వబోతున్నారు ఈ రోజు. సో అల్లు అర్జున్ కూడా అప్రాక్సిమేట్లీ 7:30కి ఈ ప్రాంగణానికి చేరుకోబోతున్నారు. సో అల్లు అర్జున్ కి బెస్ట్ యాక్టర్ అవార్డ్ అండ్ బెస్ట్ యాక్ట్రెసెస్ అవార్డ్ అయితే నివేదా థామస్ కి 35, ఇది చిన్న కథ కాదు సినిమాకి సంబంధించి నివేదా థామస్ కి అయితే బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు ఇవ్వబోతున్నారు. అండ్ సింగర్స్ కి, పాపులర్ సింగర్స్, అలాగే మ్యూజిక్ సంబంధించి డైరెక్టర్స్ కి అండ్ ఫిల్మ్ డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్, బెస్ట్ ఫిల్మ్స్ కి సంబంధించి అన్ని అవార్డ్స్ కూడా, చాలా అవార్డ్స్ ఉన్నాయి. సో అన్ని అవార్డ్స్ ప్రధానోత్సవం అయితే మరి కాసేపట్లోనే ప్రారంభం కాబోతోంది. అండ్ ఒక విజిటర్ లోపలికి వెళ్తూ ఉన్నారు, మనం చూస్తున్నాము. సో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. FDC ఇష్యూ చేసింది పాసెస్, ఒక 5,000 పాసెస్ వరకు ఇష్యూ చేసింది. సో ఆ 5,000 పాసెస్ ఉన్న వాళ్ళు మాత్రమే ఇక్కడ ఈ ఆర్చ్ దగ్గర చూపించి వాళ్ళు లోపలికి వెళ్ళటం జరుగుతుంది. సో హౌ ఈగర్లీ యు ఆర్ వెయిటింగ్ ఫర్ ద ఈవెంట్? I'm very much eagerly excited to attend this event. Earlier it was Dandi Awards and now it is Telangana Gaddar Awards. Very happy to see all the actors here and the change in the awards. Exciting and want to see how the evening goes on. So all the best for I heard Allu Arjun is getting the award. So congratulations to him and to all the winners. ఓకే, మీరు ఫిల్మ్స్ చూస్తూ ఉంటారా రెగ్యులర్ గా? చాలా రెగ్యులర్ గా చూస్తూ ఉంటాం. ఓకే, సో మరి అనౌన్స్ చేశారు కదా ప్రతి ఇయర్ 3 బెస్ట్ ఫిల్మ్స్ కి. సో ఆ ఫిల్మ్స్ అన్ని కూడా మీరు ఆల్రెడీ చూసేసిన ఫిల్మ్స్ ఏనా? Yes. అన్ని ఫిల్మ్స్ నిజంగా అవార్డు ఇవ్వాల్సిన ఫిల్మ్స్ అని మీరు నమ్ముతున్నారా? ఆల్ వర్త్. నాట్ ఓన్లీ ఈ 3 ఫిల్మ్సే కాదు, ఎన్నో ఫిల్మ్స్ చాలా బాగా జరుగుతుంది తెలంగాణ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో. సో ఎవ్రీథింగ్ ఇస్ అప్రిషియబుల్, అన్ని బాగా నడుస్తుంది. సో టాప్ 3 అంటే దిస్ ఇస్ గుడ్. సో ఆల్ అప్రిషియబుల్ ఫిల్మ్స్. సో మీరు పాస్ ఎప్పుడు తీసుకున్నారు? ఈ రోజు ఆఫ్టర్నూన్ మాకు పాస్ దొరికింది. సో ఈవినింగ్ ఇక్కడ ఉంటాం. ఓకే, యా, సో ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అ లాట్. సో అది మనం చూస్తే చాలా వరకు కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. విజిటర్స్ కూడా చాలా మంది వస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా FDC ఇష్యూ చేసిన పాసెస్ ని చేత పట్టుకొని వాళ్ళు వస్తూ ఉన్నారు. సో ఇక్కడ ఎంట్రన్స్ లోనే వాళ్ళ పాసెస్ చూపిస్తే తర్వాత వాళ్ళని లోపలికి ఎలో చేయడం జరుగుతుంది. సో మరి కాసేపట్లోనే ద తెలంగాణ గద్దా ఫిల్మ్ అవార్డ్స్ ప్రధానోత్సవ కార్యక్రమం అయితే స్టార్ట్ కాబోతోంది.